హాయ్ ఫ్రెండ్స్, టైం పట్టేది. ఇక్కడైతే ఘాట్ రోడ్లోకి వచ్చేసాము చూడండి. ఇంకా మనం కొండపైకి అంటే ఘాట్ రోడ్ నుంచి పైకి ఎక్కుతున్నాము. ఎప్పుడు శ్రీశైలం మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తూ ఉండేవాళ్ళము. ఈసారి ఈ శ్రీశైలం ట్రిప్ మా ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడైతే మనము శ్రీశైలంకి వెళ్తున్నాము. చూడండి, ఆ వ్యూ అనేది చాలా బాగుంది. అలాగే మధ్య మధ్యలో వర్షం కూడా పడుతుంది. ఇప్పుడు మీకు నేను కొన్ని ముచ్చట్లు వినిపిస్తాను. ఏంటంటే మా పిల్లలు చక్కగా ఏమో చెప్తా ఉన్నారు. అవి మీకు కూడా కొన్ని షేర్ చేస్తున్నాను, వినండి ఒకసారి. బ్రేక్ ఫెయిల్ అయిన బస్సులో 4 టీచర్లు ఉన్నారు. మ్యాథ్స్, ఇంగ్లీషు ఆమె చెప్పదు, తెలుగు, హిందీ. అప్పుడు ఆ బ్రేక్ ఫెయిల్ అయిన బస్సు కొండ నుంచి కింద పడిపోయేటప్పుడు హిందీ టీచరు బచా అంటుంది, ఇంగ్లీష్ టీచరు హెల్ప్ మీ అంటాడు, తెలుగు టీచర్ కాపాడండి అంటాడు. మరి మ్యాథ్స్ టీచర్ ఏమనాలి? రైట్ ఆన్సర్. చెప్పకూడదు. నేను చెప్పాలని ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకుంటూ ఎంత ఫాస్ట్గానో పరుగులు తీస్తా చెప్తూ ఉన్నారు. చాలా చెప్తారండి. మీకు అన్నీ అంటే బోర్ అనేసి నేను కొన్ని మీకు షేర్ చేశాను. శ్రీశైలం బ్యాగ్ కూడా వైపర్స్ వద్దులే. సూపర్ ఉంది బైక్. ఇంకా వచ్చిన తర్వాత పైకి ఒక రూమ్ తీసుకున్నామండి. ఇంకా అందరం కూడా రెడీ అవుతూ ఉన్నారు. నేను ఇంకా ఫస్ట్ రెడీ అయిపోయి కింద ఒక గార్డెన్ ఉంది, చాలా బాగుంది. ఇంకా కొంచెం ఇప్పుడే
టిఫిన్ చేసిన తర్వాత ఇంకా సాక్షి గణపతిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. మనం చెప్తుంటారు కదా, శ్రీశైలం మలన్ని చూసిన తర్వాత సాక్షి గణపతి దగ్గర నుంచి చూసుకొని వెళ్ళాలని. మనం వచ్చిన విషయం ఆయనకి తెలియజేయాలి. ఆయన దర్శనం చేసుకొని వెళ్ళామంటే మనం శ్రీశైలం మల్లన్నని చూసినట్లు. అందుకనేసి ఇప్పుడైతే శ్రీశైలం మల్లన్నని చూసాము అనే విషయం చెప్పడానికి సాక్షి గణపతి దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, చాలా బాగుంది. ఇక్కడైతే ఫోన్ అలౌ చేశారు లోపలికి, అంటే పూర్తిగా లోపలికి కదలండి, మనం తీసుకొని వెళ్ళొచ్చు. కాకపోతే దేవుని దగ్గర వీడియో షూట్ అనేది చేయకూడదు. వివూది ఎక్కడ ఉంది అత్తయ్య? ఒకటి 30 రూపాయలు. ఎందుకు 20 చేసి అది నాగముష్టి పేరు, షుగర్ కంట్రోల్, బీపీ షుగర్ పని చేస్తారు. 20 చేసి పిల్లరండి ఒక కవర్ మన ఈకుల కల్లారా సాక్షి గణపతి టెంపుల్ అండి. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఇంకా సాక్షి గణపతి దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా శిఖర దర్శనానికి వస్తున్నామండి. ఇక్కడ చెప్తుంటారు కదా, శ్రీశైల శిఖర దర్శనం అనేది సమస్త పాపహరణమని, అంటే పాపాలన్నీ హరిస్తాయంట. ఇక్కడ బోర్డు చూపిద్దాం. అది ప్రీవియస్ ఉండేది